రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఆలయ సిబ్బంది. 15 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. వీఐపీ దర్శనాల నుంచి లడ్డూ ప్రసాదాల వరకు సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెబుతున్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో కేఎస్ రామారావుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మన దగ్గర దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో కేఎస్ రామారావు గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏంటి ఎంతవరకు వచ్చినాయి సార్ ఏర్పాట్లు? నమస్కారం అండి. ఏర్పాట్లు దాదాపు పూర్తి అవుతున్నాయి. మరి పదే దీన్ని రివ్యూ చేయడం జరిగింది. అటు దేవాదాయ శాఖ మంత్రులు, మా కమిషనర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ సూచనలు సలహాలతోటి కార్యక్రమం ఇంతవరకు తీసుకొచ్చాము. మరి ఘాట్ రోడ్ రిపేర్లు కూడా పూర్తి అయినాయి. వెహికల్స్ కూడా ఘాట్ రోడ్లోంచి అలౌ చేస్తున్నాము. ఎంతమంది వచ్చినా సరే హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేసి భక్తులను క్యూ లైన్లో తీసుకొచ్చి దర్శనం కలిగించి వాళ్ళకి దర్శనానంతరం ప్రసాద వితరణ కూడా చేసి, అలాగే లడ్డు ప్రసాదాలు తీసుకెళ్లే వాళ్ళు, ఇంటికి తీసుకెళ్లే వాళ్ళకి ఆ ప్రసాదం కూడా పుష్కలంగా అందుబాటులో పెట్టి దర్శన భాగ్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. కొండ చర్యలు విరుగుపట్టడం కానీ, లేదా ట్రాఫిక్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ విషయంలో కానీ అలాంటి నివారించడానికి ఈసారి ఎలాంటి ప్రయత్నాలు? కొండ చర్యలకు సంబంధించి నిపుణుల కమిటీ సూచనలన్నీ పాటించాము. నిపుణులు సూచించినటువంటి మెష్ అంతా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ఫాల్ మిటిగేషన్ ఒక సంస్థతోటి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళకు కూడా చూపడం జరిగింది. మరి ఇదే కాకుండా ఘాట్ రోడ్డు చీలి ఉన్న చోట దాన్ని ఒక బందోబస్తుతో చాలా పటిష్టమైన వాల్ నిర్మాణం చేసి ఇక భవిష్యత్తులో అటువంటి సమస్య రాకుండా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. త్వరలోనే దాన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. మొత్తం ఎంతమంది వస్తారని ఎస్టిమేషన్? 13 లక్షలు అట్లా వచ్చి ఉన్నారు పోయిన సంవత్సరం. ఈసారి 15 లక్షల దాకా రావచ్చని మేము సిద్ధమవుతున్నాం. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ మరి ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తుంటాము. మరి భక్తుల సంఖ్య ఇంతని చెప్పలేము, బస్ ఎక్కువ సంఖ్యలోనే వస్తారని. అమ్మవారు అందరూ జగన్మాతగా కొలిచే అమ్మవారు, అందరికీ 20,000 ఇక్కడ అమ్మవారు కాబట్టి చాలామంది వస్తారు. ఎంతమంది వచ్చినా సరే అందరి దర్శనాలను ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు వారు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? మినిమం ఇప్పుడు రావడానికి వాళ్ళ దర్శనం ముఖ్యం. ఇక్కడ దర్శనం, ప్రసాదాలు అనేటువంటి చాలా ముఖ్యమైన, మరీ ముఖ్యంగా దర్శనం కోసం వస్తారు. అమ్మవారిని అలంకార రూపంలో దర్శించాలని. దర్శనాలు రావడానికి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాము. క్యూ లైన్లో తీసుకొచ్చి దర్శనం ఏర్పాటు అయిన తర్వాత అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే ముందు వాళ్ళు కేశఖండనశాలకు వెళితే కేశఖండనశాల ఏర్పాటు చేశాము. అలాగే షవర్స్ ఏర్పాటు చేశాము. వాళ్ళు స్నానాలు చేసి దర్శనానికి రావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. బస్సుల్లో వచ్చే వ్యక్తులకు లేదా టికెట్స్ అన్ని కౌంటర్స్, దాదాపు 7 కౌంటర్లను టికెటింగ్ కౌంటర్స్ ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకొని వాళ్ళు రాలేనప్పుడు దేవస్థానమే బస్సుల్లో పైకి తీసుకొస్తుంది. వాళ్ళ వాహనాలను అవాయిడ్ చేసి 2 వీలర్స్ 4 వీలర్స్లో పైకి రాకుండా దేవస్థానం అరేంజ్ చేసినటువంటి బస్సుల్లోనూ లేదా కొంత గణపతి గుడి నుంచి కాలినడకన నడిచి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు లడ్డూలు ప్రసాదాలు అందట్లేదనే కంప్లైంట్ గతంలో ఉండేది సార్. ఈసారి దాని నివారణకు ఎలా చర్యలు చెప్పడం? అలా కంప్లైంట్ రాకుండా ఉండాలనే చర్యలు తీసుకుంటున్నాము. అత్యధిక సంఖ్యలో వాళ్ళ డిమాండ్ని బట్టి, ఎందుకంటే లాస్ట్ టైం 25 లక్షలు చేశాము. మరి ఈసారి కూడా అలాంటి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నాము. రాను అసెస్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఎంత వచ్చారు, రేపు ఎంతమంది రావచ్చు అనేటువంటి దాన్ని బట్టి ప్రసాదాల సంఖ్యను కూడా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తాం. ఇప్పుడు వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది అనేది గతంలో ఎదురైన అనుభవాలు. ఈసారి దాని నివారణకు ఎలాంటి చర్యలు? మన పోలీస్ కమిషనర్ వారు, అలాగే కలెక్టర్ గారు, మేము అందరం కలిసి నిర్ణయించి 8 నుంచి 10 దాకా ప్రోటోకాల్ దర్శనాలు, ఉదయం అలాగే సాయంత్రం 2 నుంచి 4 వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో వాళ్ళని రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ సమయంలో వచ్చినట్టయితే వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. ఒక్కసారిగా వీఐపీలు అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్య భక్తులు నిరంతరము దర్శనాలు కల్పిస్తుంటాము. అదృష్టం వల్ల మనకు 5 క్యూ లైన్లు ఉన్నాయి. దాదాపు 4 క్యూ లైన్లు నిరంతరాయంగా కొనసాగే
అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ క్యూ లైన్స్ ఆగకుండా ఉంటాయి. ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఆ ప్రకారంగా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. టికెట్లు లేకుండా దర్శనాలు చేసుకునే వారిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేస్తారు? ఎటువంటి నియంత్రణ అంటే జనరల్ లైన్లో వస్తారు టికెట్ లేని వాళ్ళు, అంతే. వాళ్ళకి పాసెస్ ఉంటాయి. పాసెస్ అంటే వాళ్ళు సడన్ టికెట్స్ అనేది పెట్టాము ఎక్కడైనా, మరి దాన్ని ఉపయోగించుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేవస్థానం వెహికల్స్ ఇస్తోంది, దర్శనాలు కల్పిస్తోంది. ఇన్ని చోట్ల టికెట్ తీసుకొని రావడం సముచితంగా మేము భావిస్తున్నాం. ఇది మొత్తం మీద ఈ నెల 3వ తేదీ నుంచి జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కావాల్సిన భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో రామారావు గారు పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.